కూతురు సుస్మితతో కలిసి మీనాక్షితో కొండా సురేఖ సుదీర్ఘ భేటీ. వివాదంపై వివరణ పరిష్కరిస్తామన్న మీనాక్షి మహేష్ గౌడ్. తొలుత ఉప ముఖ్యమంత్రి భట్టితో సురేఖ సమావేశం. కేబినెట్ భేటీకి గైర్హాజరు. ప్రస్తుతానికి సద్దుమణిగిన వివాదం. సుష్మిత అక్క కొన్ని విషయాలు చెప్పింది. ఏమని? రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే సమక్షంలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని చెప్తే ఇందుకే ఈమెను తీసుకురాను నేను. ఎప్పుడు అయితే ఏదో ఒక పంచాయతీలు పెడతారు, లేకపోతే ఆ పని చేయి ఈ పని చేయని నా వెంబడి పడతా ఉంటారు. నెల 2 రోజులు 2 నెలల నుంచి మరి కొండా సురేఖను అయితే దూరం పెట్టుకుంటూ వస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓవర్ టు ఇప్పుడు కొండా సురేఖని సతాయించాలంటే ఎవరిని పట్టుకోవాలి? అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అక్కడ ఆ పేషీలో? ఆబ్వియస్లీ కొండా సురేఖ ఓఎస్డి. ఎవరు? సుమంత్. అవసరమైతే సుమంత్ పదవి టర్మినేట్ చేశారు. సుమంత్ని కనుక ఇబ్బంది పెడితే నేను రాజీనామా చేస్తా అని కొండా సురేఖ చెప్తుందట. అంటే ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సుమంత్కి? ఎందుకంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు సుమంత్కి? అసలు సుమంత్ వీళ్ళ ఫ్యామిలీకి ఎట్లా దగ్గర అయ్యిండు? సుమంత్ ఎట్లా దగ్గర అయ్యిండు? ఆయన ఒక నాకు తెలిసి కమా సామాజిక వర్గము. సుమంత్ వాళ్ళ నాన్న వరంగల్లో ఒక ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి. అయితే సుమంత్కి అన్న ఉన్నాడు. ఈ అన్న అమెరికాలో ఏవో చేస్తూ ఉంటాడు బిజినెస్లు. అయితే వాళ్ళ అన్న పైన ఈ సుమంత్ వాళ్ళ వదిన కేసు పెట్టింది. నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను టార్చర్ పెడుతున్నారు అని చెప్పి. అప్పుడు వీళ్ళందరూ అంటే సుమంత్ ఇట్లా బక్కగా ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఇట్లా తిరుగుతారు కదా, అప్పుడప్పుడే ఒక గ్యాంగ్ వేసుకొని తిరగడము. సో అట్లా ఆ కేసు విషయంలో ఈ సుమంత్ వాళ్ళ నాన్నగారు కొండా ఫ్యామిలీని కలవడం జరిగింది. జనరల్గా వీళ్ళు సరే సహాయం అడిగినారు కదా, చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇంటికి వచ్చేవారని అడుగుతా చేస్తారు కదా, అదే ఉద్దేశంతో కొండా ఫ్యామిలీ, కొండా మురళి గారు చేసినట, సహాయం చేసిరు. ఇప్పుడు ఇక్కడ డబ్బులన్నీ కూడా ఈ సుమంత్ వాళ్ళ అన్ననే ఆడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటున్నాడని టాక్. సమ్ ఆస్ట్రేలియాలో ఎక్కడో. ఓకే, ఈ డబ్బులన్నీ ఇక్కడ సుమంత్ అవినీతి ద్వారా సంపాదించే డబ్బులన్నీ కూడా అక్కడ వాళ్ళ అన్న దగ్గరకు పంపించి ఆడ ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారని చెప్పి చర్చనీయాంశంగా మారుతోంది. ఓకే, పాయింట్ నెంబర్ 2. ఎప్పుడో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొండా సురేఖ గారు క్యాబినెట్లో కీలక పాత్ర పోషించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన హయాంలోనే ఈ సుమంత్ ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్న మీద కేసు అయితే కాపాడే ప్రయత్నంలో వీళ్ళ హెల్ప్ తీసుకున్నారు. కొండా ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా డీల్ చేశారు. సో దాని మీద నమ్మకంతో అరే కొండా ఫ్యామిలీ హెల్ప్ చేశారు కదా అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళందరూ కలిసి తిరిగేది. మొత్తం వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని వీళ్ళని వాడుకొని కొండా ఫ్యామిలీని ఒక్కొక్కటిగా ఈ సుమంత్ కూడా దగ్గర అవుతూ వచ్చినాడు. ఈ క్లోజ్నెస్ తోటి మరి ఏమేరేసిండో ఏమో తెలియదు. కానీ అంటే ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు కథ అంటే, సుమంత్ లేకపోతే నేను రాజీనామా చేస్తా పదవికి అన్నంత వరకు వెళ్ళింది డిస్కషన్ మీనాక్షి నటరాజన్ గారితో. ఇది ఎంత ఘోరం అండి. మీకు వ్యక్తిగతంగా సుమంత్ మీద అభిమానం ఉంటే ఇంకేమన్నా ఉంటే అది మీ పర్సనల్ పంచాయతీ. కానీ ప్రభుత్వ వ్యవహారాల వేలు పెట్టి స్కాములు చేసుకుంటూ పోతా అంటే ఎవరు ఊరుకుంటారు? అవినీతి పరుణ్ణి తీసుకొచ్చి, అవగాహన లేనోని తీసుకొచ్చి, ఒక ప్రైవేట్ వాడిని తీసుకొచ్చి సెక్రటరియట్లో బెంచ్ వేసి కూర్చోబెడతా అంటే ఎవరు ఊరుకుంటారు? మీరు చేసేదే తప్పు. చాలామంది ఏమనుకుంటారంటే అరే సుమంత్ వీళ్ళకి ఏమైనా మందు పెట్టిండా, వరంగల్లా సుమంత్ వీళ్ళకి ఏమైనా మందు పెట్టిండా, ఏంది ఇది ఇంత ఘోరం? తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు ఏంది, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు ఇంటి పరువు తీసుకుంటున్నారు కావాలని. మురళి గారు ఏం చేస్తారు, ఏం చెప్పాలని ఆయనకి ఏమర్థమవుతుంది? సో ఇట్లా అప్పటి నుంచి క్లోజ్ అయ్యి అందరు కలిసి తిరగడము, పిల్లలందరూ అట్లా ఎక్కడి వరకు తీసుకొచ్చింది స్టోరీ అంటే
ఓఎస్డీగా. సరే ఓఎస్డీగా పెట్టినారు, ఎట్లుండాలి? మీ దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొండా సురేఖ గారు ఒక ఫైర్ బ్రాండ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఓకే అందరినీ కలిసేది, అందరితో మాట్లాడేది. కానీ ఇప్పుడు అదే కొండా సురేఖ ఇప్పుడు ఎందుకు ఎవరు ఓర్వలేకపోతున్నారు? ఇప్పుడు ఎవరికి దూరం అవుతున్నారు మీరు? ఏ క్యాడర్కి దూరం అవుతున్నారు? ఏ పంచాయతీలలో వేలు పెట్టి మొత్తం పేరు ఖరాబ్ చేసుకుంటున్నారు? రాజకీయ జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు ఈ విషయం వల్ల. పోనీ అవినీతి జరగలేదా? సుమంత్ ఏమైనా శుద్ధపూసన అంటే కాదు. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా జరుగుతాను, జరిగింది. కొమరల్లిలో ఏం జరుగుతుంది అక్క, కొండా సురేఖ అక్క? కొమరల్లి దేవస్థానంలో నీకు గవర్నమెంట్ కాటేజెస్ సరిగ్గా లేవు అక్కడ. సో అక్కడ కొత్త బిల్డింగ్స్ ఎట్లా వస్తున్నాయి? ఆ టెండర్ ఎవరికి ఇచ్చినారు? ఏ ప్రైవేటైజేషన్కి ఇచ్చినారు? ఒంటేరు ప్రతాప్ రెడ్డి కొడుకు ఈ సుమంత్ ఫ్రెండ్స్ కాదా? ఎండోల్మెంట్ ల్యాండ్స్ విషయంలో వ్యవహారాల్లో ఏం జరుగుతున్నాయి? ఎండోల్మెంట్ జ్యుడిషియరీ విషయంలో ఏం జరుగుతోంది? కేసుల హియరింగ్ల విషయంలో. కొమరల్లి చుట్టూ ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ భూముల సంగతి ఏంటి? ఎవరిని లాబింగ్ చేసి సుమంత్ ఇదంతా చేసిండు? ఇవన్నీ అబద్ధాలా? కానే కావే, కావు. గవర్నమెంట్ మారే టైంకి ఎండోల్మెంట్లో 500 కోట్ల రూపాయల ఫండ్ ఉండే, 500 కోట్ల రూపాయలు ఫండింగ్ ఉండే. ఏమైంది కొండా సురేఖ అక్క? 500 కోట్ల రూపాయలు గుండు సున్నా చేసి ఈ రోజున ఎండోల్మెంట్ ఆఫీస్ కరెంటు బిల్లు 7 నెలల నుంచి కూడా కడతలేరు, దిక్కు దివాన లేదు. ఈ విషయం మీకు తెలుసా? ఎండోల్మెంట్ చిన్నపాటి ఆఫీస్ కాదు, కమిషనర్ ఆఫీస్, ఎండోల్మెంట్ కమిషనర్ ఆఫీసు. కరెంటు బిల్లు 7 నెలల నుంచి కడతలేరంటే ఎంత దౌర్భాగ్యకరం. 500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అకౌంట్లో ఎండోల్మెంట్ కమిషన్ ఆఫీస్లో 500 కోట్ల రూపాయలు ఫండింగ్ ఉంటే, డబ్బులుంటే, 500 కోట్ల రూపాయలకి దమ్ములుంటే లెక్క చెప్పండి మీరు. సరే మీకంటే తెలియదు, కరెంటు బిల్లు కట్టకపోతే శ్రీధర్ బాబు గారి సతీమణి ఐఏఎస్ ఎండోల్మెంట్ సెక్రటరీ గారు, మరి ఆవిడేం చేస్తున్నారు? ఆవిడేం చేస్తున్నట్టు? 500 కోట్ల రూపాయల ఫండ్ ఎందుకు మాయమైంది? ఎట్లా మాయమైంది? ఈ అనూప్ అనే వ్యక్తిని తీసుకుపోయి అక్కడ ఎందుకు వేసినారు? కొండగట్టు టెంపుల్లో ఉన్నటువంటి ఫండ్లు డ్రా చేసుకున్న ఆ బాపత్ ఎవరు? కొండా సురేఖ అక్క, ఎండోల్మెంట్ అంటే దైవం. ఎండోన్మెంట్ అంటే దైవం. భగవంతుడు డబ్బులు ముట్టుకున్నోడు బాగుపడినట్టు చరిత్ర లేదు కొండా సురేఖ అక్క. నేను అడుగుతున్నా, ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, దుద్దిల్లా శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, నిజంగా మీరు శుద్ధ బ్రాహ్మణుడే అయితే, మీకు నిజంగా దైవత్వం అనేది ఒకటి ఏడుస్తే, పురోహితులకు జీతాలు ఇప్పియండి మీకు దమ్ములు ఉంటే, కిరీటాల సంగతి ఏంటి? విగ్రహాల సంగతి ఏంటి? నేను చెప్తున్నా, నిజంగా శుద్ధ బ్రాహ్మణుడైతే ఏం జరుగుతోంది ఎండోన్మెంట్లో? మీ శాఖ కాదు, మరి మీరు సతీమణి కూడా
అదే కదా. మరి ఆవిడకి తెలియదా 7 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టలేదు, దేవాదాయ శాఖ భూములు మాయమవుతా ఉంటే మింగేస్తూ ఉంటే నరరూప రాక్షసు